హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే లేటెస్ట్ న్యూస్. మన ఆర్సీబీ టీం గ్రౌండ్లోకి వచ్చేసారు. అలాగే ఈ సిఎస్కే ఓపెనర్ వచ్చేసి మన మహేంద్ర సింగ్ ధోని రాబోతున్నాడా అని ఒక చిన్న ఎబిలిటీ ఉంది. మళ్ళీ 22 మార్చ్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఒక పక్క ధోని, ఒక పక్క విరాట్ కోహ్లీ. ఎవరు గెలుస్తారు మరి? ఈసారి విరాట్ కోహ్లీ కొడుకు పుట్టాడని ఈసారి ఏమైనా కప్పు తెచ్చి పెడతాడా, లేదంటే మహేంద్ర సింగ్ ధోని ఎప్పటిలాగానే మళ్ళీ ఫైనల్ తీసుకుపోయి కప్పు గెలిపిస్తాడా, లేదంటే ఓపెనింగ్ రావాలని ఎంతమందికి ఉంది మహేంద్ర సింగ్ ధోని ఓపెనర్ గా రావాలని? 2024 ఆర్సీబీ ఈసారైనా కప్పు గెలవగలదా? వాళ్ళకుండే టీమ్ స్క్వాడ్ నెక్స్ట్ లెవెల్. మొత్తానికి ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది 22 మార్చ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. రెండిట్లో ఏ టీం గెలుస్తుంది? ఆర్సీబీ గెలుస్తుందని వాళ్ళు లైక్ చేయండి, సిఎస్కే గెలుస్తుందని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూద్దాం మళ్ళీ ఎంతమంది ఏది గెలుస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఓపెనర్లుగా రాబోతున్న ప్లేయర్స్ చూద్దాం. ముందుగా ధోని వర్సెస్ గైక్వాడ్. అలాగే ఆర్సీబీలో వచ్చేసి విరాట్ కోహ్లీ వర్సెస్ డూప్లేస్. చెన్నై ప్లేయర్స్ బాగా ఆడతారా, ఆర్సీబీ ప్లేయర్స్ బాగా ఆడతారా ఓపెనర్స్? చూద్దాం. అయితే ఇంకా ముందుగా మన ప్లేయర్ వచ్చేసి ధోని గురించి మాట్లాడుకుందాం. భయ్యా, ధోని ఈసారి లాస్ట్ కెప్టెన్ అవబోతున్నాడు. అలాగే ఓపెనర్ గా రావాలని చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ధోని కూడా ట్విట్టర్ లో ఒక చిన్న ట్వీట్ చేశాడు, ఓపెనింగ్ వస్తాను అని. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ధోని ఓపెనింగ్ రావాలా, లేదా లాస్ట్ లో హిట్టింగ్ కే రావాలా? సిఎస్కే టీం చెప్పినా, వాళ్ళ కోచర్స్ చెప్పినా, ఎవరు చెప్పినా వినదు ధోని అన్నా. నువ్వు మాత్రం ఓపెనింగే రావాలా. ఒకవేళ ఓపెనింగే వచ్చాడు అనుకో, అది ఎలాంటి మ్యాచ్ అయినా సరే ముగించుకొని పోతాడు. ఇంకా ఆర్సీబీ ఏం తక్కువ? ఆర్సీబీలో చూసుకుంటే విరాట్ కోహ్లీ, డూప్లేస్, మ్యాక్స్వెల్ అయితే అబ్బాబ్బా వరల్డ్ కప్ ఒక సైడ్ తిప్పేశాడు. అలాంటి టీం ఉంది మన ఆర్సీబీ పక్క. అలాగే సిఎస్కే పక్క కూడా ఏం తక్కువ ఏం లేదు. వీళ్ళిద్దరి మధ్యన ఫస్ట్ మ్యాచ్ చేశారబ్బా. ఇంకంతే చూసుకో, ఈసారి మొదటి మ్యాచ్ ఆడబోతుంది ఆర్సీబీ వచ్చేసి. ఒక పక్క ధోని రివ్యూ సిస్టమ్, ఒక పక్క విరాట్ కోహ్లీ బ్యాటింగ్. ఎలా ఉంటుంది? నేనైతే 22వ తేదీ పిచ్చగా వెయిట్ చేస్తూనే ఉంటాను. మీకు ప్రొడక్షన్ కావాలా? గెలిపించే బాధ్యత మాది. ఐపీఎల్ లోపల ప్రాఫిట్ తెప్పించే బాధ్యత మాది. కింద మా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాం, జాయిన్. మరి ఈసారి కప్ గెలిచేది ఎవరు?